హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో, లగేజ్ చూపిస్తున్నావేంటక్క మళ్ళీ అని అనుకుంటున్నారా? సో, చెప్పాను కదా మా అత్తయ్య గారు, మా మామయ్య గారు యూకే వెళ్తున్నారని. సో, దానికోసం అన్ని ఏర్పాట్లయితే జరిగిపోయాయి. మార్నింగ్ 10కి ఫ్లైట్ అనమాట. సో, మేము 5:30 అట్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఇంకా అంటే మధ్యలో కొన్ని పనులున్నాయి చూసుకొని వెళ్ళాలి. సో, వాళ్ళు ఫ్లైట్ ఎక్కే లోపే టాబ్లెట్స్ ఏసేసుకుంటారు 8:30 కల్లా. అందుకని చెప్పి కొంచెం ఉప్మా చేసి, కొన్ని టిష్యూలు, స్పూన్స్ అయితే ప్యాక్ చేశాను. తినేసి టాబ్లెట్స్ ఏసుకొని తర్వాత బోర్డింగ్‌కెళ్తారని చెప్పేసి 10కి కాబట్టి వాళ్ళకి 9కి స్టార్ట్ అయిన బోర్డింగ్ టాబ్లెట్స్ ముందే వేసేసుకోవాలి 8:30 కల్లా ఇద్దరు. అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ లేచి ఈ ఉప్మా చేసి కాఫీ పెడదామని పాలు కాస్తుంటే పాలైతే ఇరిగిపోయాయి. అబ్బా! ఏంటి బ్యాడ్ సైన్ అనిపిచ్చింది. సరే కిందకెళ్ళి చూస్తే షాప్ అయితే ఓపెన్ చేయలేదు. 4 అయింది టైము. ఎక్కడ చూసినా ఇంకా ఏవి డెలివరీలు మాకైతే ఓపెన్ చేయలేదు. వర్షంగా ఉంది ఆ రోజు. ఇంకా లాస్ట్‌కి బిగ్ బాస్కెట్‌లో అయితే ఓపెన్ చేస్తే పాలైతే ఆర్డర్ చేశాను. ఇంకా గబగబా పాలు కాచేసి ఇంకా కాఫీలయితే పెట్టేశాను. కాఫీలు కూడా తాగకుండా వెళ్తే తలనొప్పొచ్చేస్తది కదా! సో, నేనింక పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తే మావయ్య గారు పూజ చేస్తారనమాట. ఆల్రెడీ లేట్ అయింది. మధ్యలో ఒక చిన్న పని చూసుకొని వెళ్ళటం వల్ల. కరెన్సీ ఎక్స్‌చేంజ్ మామూలుగా అయితే యూకేలో చేసుకోమని చెప్పారు మా బావగారు. బట్ మా హస్బెండ్ ఏంటంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పి ఇక్కడే ఎక్స్‌చేంజ్ చేసేద్దాము అని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న దానికైతే వెళ్ళాము. యాక్చువల్‌గా వాళ్ళకి పెద్ద మనీ ఏమి అవసరం ఉండదు. కార్డ్స్ అన్నీ ఇచ్చాము ఇంటర్నేషనల్ అంతా ఆన్ చేసి. కాకపోతే ఏంటంటే వెళ్ళిన తర్వాత ఒకవేళ బావగారు రావటం లేట్ అయితే, కనిపించడం లేట్ అయితే వీళ్ళకి పోర్టర్ కావాలి కదా! అంత లగేజ్ వీళ్ళక్కడ చేసుకోలేరు. అందు గురించి పోర్టర్‌కి ఇవ్వడానికి ఎన్నో డాలర్లు కావాలని చెప్పారు. అంటే మన మనీ 6000 ఎంతో ఇస్తే వాళ్ళ మనీ ఒక 30 పౌండ్స్ అనుకుంటా ఇచ్చారు. అవి అంటే వాళ్ళకి 150 ప్లస్ ఉంటది గదా! వాళ్ళ పౌండ్ మన ఇండియన్ కరెన్సీ. నాకు సరిగ్గా ట్రాన్సాక్షన్ గుర్తులేదు గానీ, బట్ 6000 మనీ అయితే కన్వర్ట్ చేసుకున్నారనమాట. ఈ $60 అనుకుంటా, 60 పౌండ్స్ అనుకుంటా ఇచ్చారు 6000కి. అవక్కడ పోర్టర్‌కి వాళ్ళు 60 పౌండ్స్ అడుగుతారంట. సరే అవి ముందైతే కన్వర్ట్ చేశాము. ఈలోపు బాగా లేట్ అయిపోయింది. మాకొక గ్రూప్ ఫోటో తీసుకోవడానికి కూడా టైం లేదనమాట. సో, ఇంగ ఇక్కడ అత్తయ్య గారు అలాగే చూస్తూ ఉన్నారు లోపలికి వెళ్ళకుండా. సో, వాళ్ళు కొంచెం అంటే ఫ్లైట్ ఎక్కి చాలా రోజులయిపోతుంది కదా! మా పెళ్ళికి 1 ఇయర్ ముందు వెళ్లారంట. అరౌండ్ 10 ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళెళ్లి. కొంచెం టెన్షన్‌గా ఉన్నారు. మావయ్య గారు మాత్రం మంచి హుషారుగా ఉన్నారు. మనవరాళ్ళు కొడుకు, కోడల్ని కలవడానికి వెళ్తున్నాము అని జెప్పేసి. ఇక్కడ బ్యాగ్ వేసుకున్నారు కదా! అదే బ్యాగిట్లో కొన్నాము. ముందు రోజు సెంట్రో ఎళ్ళామని చెప్పాం కదా! ఏలూరు. అక్కడ తీసుకున్నారనమాట ఆ బ్యాగయితే. బావుంది. బ్యాగిట్ బ్యాగ్స్ ఎప్పుడూ బావుంటాయి. కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి గానీ, బట్ మనకవి కంఫర్టబుల్‌గా ఉంటాయి. మనం ఏదైతే యూజ్ చేయాలనుకున్నామో దానికి కన్వీనియంట్‌గా ఉంటాయన్నమాట. అంటే చిన్న బ్యాగ్స్, పెద్ద బ్యాగ్స్ ఇట్లా రకరకాలుంటాయి గదా! సాచీల దగ్గర నుంచి ఉంటాయి వాళ్ళకి. మనకి ఈ బ్యాగ్ దాకా అన్ని రకాలుంటాయి గదా! ఇంక వాళ్ళైతే లోపలికెళ్తున్నారు. నాకైతే ఏమి టెన్షన్ లేదు. నిజానికి వాళ్ళు వెళ్ళాలని కోరుకున్నా నేను. అక్కడికెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే హైదరాబాద్‌లో 6 మంత్స్ ఉండమంటే ఉండరు. ఒక 20 డేస్ ఉన్న తర్వాత ఇంక వాళ్ళు ఇంటికెళ్తాం అని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడికెళ్తే ఏమంటే 6 మంత్స్ ఉండాలి కాబట్టి ఇంక వాళ్ళకి ఆప్షన్ ఉండదు. హ్యాపీగా రిలాక్స్ చిల్ అవుతారనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత ఎలాగో వీల్ చైర్ అసిస్టెన్స్ అంతా ఉండింది. ఇంకా మేము కూడా చిల్‌గానే ఉన్నాం. బట్ లోపలికెళ్ళిన తర్వాత బోర్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీల్ చైర్ వాళ్ళు రావడానికి టైం పడతదని చెప్పారంట. సరే వాళ్ళకి ఆ అసిస్టెంట్స్ కూడా వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అవుదాము అని చెప్పేసి ఇంకా మేమైతే బయటనే వెయిట్ చేస్తూ ఉన్నాము. బోర్డింగ్ అంతా స్మూత్‌గా అయిపోయింది. ఎందుకంటే నేను అన్నీ కూడా ఒక 1 కేజీ తక్కువే సర్దాను బ్యాగ్స్ అన్నీ. క్యాబిన్ బ్యాగ్స్ కూడా నేను మెయిన్ లగేజ్‌కి వేసేయమని చెప్పాననమాట. వీళ్ళు పద్దాక అంటే ట్రాన్సిస్ట్ ఉంటది దుబాయ్‌లో మారాలి కదా! దాని గురించి ఎందుకు మీ దగ్గర జస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోండి మెడిసిన్ అంతా పెట్టేసుకొని అని చెప్పేసి. ఎలాగో 1 కేజీ అంతా తగ్గించి సర్దాం కాబట్టి మేబీ ఎయిర్‌పోర్ట్‌కి మా దగ్గరున్న వేయింగ్ మిషన్‌కి పెద్ద డిఫరెన్స్ రాదు. ఎందుకంటే మా బావగారు వెళ్ళినప్పుడు మనం చెక్ చేసాము. సేమ్ మేము ఇంటి దగ్గర ఎంత వెయిట్ ఏసామో ఎయిర్‌పోర్ట్‌లో కూడా సేమ్ వెయిట్ ట్యాగ్ వచ్చిందనమాట. ఇంక ఇప్పుడైతే వాళ్ళు ట్యాగ్స్ వేయించుకోవడానికి అక్కడున్నారు. ట్యాగ్స్ వేయించేసుకొని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. వీల్ చైర్ అసిస్టెంట్స్ వాళ్ళొస్తారని చెప్పారంట. సరే కదా! అని మేమిక్కడ వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్‌గా ఈ ఫ్లోర్‌లో ఒక కాఫీ షాప్ ఉంటది. ఇక్కడ తాగి బోర్ కొట్టేసింది. కింద నీలోఫర్ ఉంటది కదా! నీలోఫర్‌కెళ్దామనయితే అనుకున్నాము. ఇంకా సరే కదా! అని చూస్తూ ఉన్నామనమాట. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేసి. సో, వెయిట్ చేస్తున్నాము.
ఇంకా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు బోర్డింగ్ అయ్యేదాకా ఉండి, బోర్డింగ్ అయిన తర్వాత వెళ్దాం అన్నారు మా హస్బెండ్. మార్నింగ్ శ్రీకర్‌ని చాలా లేపాము రమ్మని, అసలు లేవలేదనమాట. మా మామయ్య గారు పడుకోనివ్వండి అన్నారు కానీ పాపం మా అత్తయ్య గారు ఫీల్ అయ్యారు. ఆడుకొని ఉంటే బాగుండేది కదా! మళ్ళీ అప్పుడే చూడం కదా అని చెప్పేసి. వాడు ముందు రోజు పడుకునేటప్పుడే మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతారంట కదా! నేను అంత పొద్దున్నే లెగవను. బాయ్ హ్యాపీ జర్నీ అని చెప్పేసాడు. బట్ మాకెలాగో మధ్యలో ఒక పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. సరే కదా అని లేపామనమాట. లేపితే లేవలేదు. పాపం మా అత్తయ్య గారు చాలా ఫీల్ అయ్యారు. నేను కూడా అనుకున్నా వాడు కూడా వచ్చి బాయ్ చెప్తే బాగుండేది అని గాని, బట్ ట్రై చేసాం వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడు పైన ఎక్కించడానికొస్తే పైన, కింద ఎలాగో దించడానికొస్తే కారు దగ్గర నుంచి కారు దగ్గరికే వెళ్ళిపోతాం కాబట్టి, ఈ ఫ్లోర్ ఎప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సరే చేద్దాం కదా అని కిందకొచ్చాను. ఈలోపు వాళ్ళకి కూడా వీల్ చైర్ అసిస్టెన్స్ అయితే వచ్చింది. ఇంకా మనకు ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు ఇద్దరు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు, మాట్లాడగలుగుతారు. ఇంకా ప్రాబ్లమ్ లేదనమాట. మా మామయ్య గారు ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ అంతా మాట్లాడతారు. ఇంకా మాకు కూడా ఆ టెన్షన్ అంతా తగ్గిపోయింది. ఇంకా సరే కదా అని చెప్పి ఈ ఫ్లోర్‌కొస్తే ఇక్కడ నీలోఫర్ ఉంటది కదా! అక్కడికొచ్చాము. మీలో చాలా మందికి తెలిసే ఉంటది. నేనిక్కడ నీలోఫర్‌లో ఎక్కువ షార్ట్స్ చేశాను. షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత. ఇంకా వాళ్ళ దగ్గర ఏదో బెల్లం చాయ్ అని వచ్చింది కొత్తగా. సరే కదా అని నేను అది ఆర్డర్ చేసుకున్నా. మా హస్బెండ్ ఏమో నార్మల్ చాయ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ఆయనకి మస్కాబన్ తినాలని ఉందన్నారు. ఇక అది కూడా ఆర్డర్ చేసుకున్నారనమాట. నేను మాత్రం ఓన్లీ టీయే చెప్పాను. ఇంకా ఆ మస్కాబన్ నాకు ఒకటి తినంగానే ప్యాలెట్ అంతా వేరుగా అయిపోతుంది. షుగర్ కంప్లీట్‌గా మానేసాం కదా! సో, ఇలాంటప్పుడు అంత షుగర్ ఉన్న ఐటెమ్స్ తింటుంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చి ఎక్కువ తినలేకపోతున్నాం అనమాట. ఇంకా ఆయన దగ్గర ఉంటది కదా! తింటే తిందాంలే అని అనుకున్నాను గానీ, బట్ ఇంక నేను తినలేదు. మస్కాబన్ను నార్మల్ టీ ఆయన తీసుకున్నారు. నేను మాత్రం ఏదో బెల్లం టీ అని కొత్తగా కనిపిస్తే తీసుకున్నాను. నిజానికి అంత టేస్ట్‌గా లేదు. నార్మల్ చాయ్ వాళ్ళ దగ్గర హైటెక్ సిటీలో నార్మల్ చాయ్ తాగినప్పుడే అదే బావుందనమాట. ఇంకా స్టార్టర్స్, రైస్ ఐటెమ్స్ అట్లా చాలా రకాలున్నాయి. లాంగ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేస్తా ఉన్నారనమాట. సో, ఇక్కడైతే మా ఆర్డర్ రెడీ అయింది. తెచ్చేస్తున్నా నేను. ఇంకా ఈలోపు వాళ్ళకి ఇంటర్నేషనల్ కార్డ్ ఒకటి ఆన్ చేసి ఇచ్చారు. సరే అది వర్కౌట్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కార్డ్స్ పెద్దగా అలవాటు ఉండవు. సరే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా మెక్‌డీకెళ్ళి కాఫీ ఏదో తాగారనమాట. ఫ్రాఫ్ ఏదో తాగినట్టున్నారు. ఇంక తాగేసి, తినేసి మెడిసిన్ ఏసేసుకుంటామని చెప్పారు. ఇంక ఈలోపు మేము కూడా మా చాయ్ కోసం వెయిట్ చేసి చాయ్ రాగానే చాయ్ తాగేసి ఇంకా మళ్ళీ పైకొచ్చాము. వాళ్ళు కనిపిస్తారేమో అని కానీ వాళ్ళు అప్పటికే బోర్డింగ్ దగ్గరికైతే వెళ్ళిపోయారు. సరే ఇంకా వెయిట్ చేస్తున్నామనమాట. ఏంటి మాట్లాడుతూ ఉన్నారు మా హస్బెండ్. ఇంక ఇది మాట్లాడిన తర్వాత మేము బయలుదేరిపోయాము. రన్‌వే దగ్గరికొస్తే ఫ్లైట్ ఏదో ఒకటి ఫ్లైకి రెడీగా ఉంది. టేక్ ఆఫ్‌కి. సరే కదా అని శ్రీకర్ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి కొన్ని వీడియోస్ తీద్దామనైతే ఇక్కడికొచ్చాము. సో, సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళనైతే ఫ్లైట్ ఎక్కిచ్చేసాము. మార్నింగ్ పాలు విరిగిపోతే కొంచెం టెన్షనొచ్చింది. ఏంటి ఇలా జరిగింది అని. బట్ వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఫ్లైట్స్ అన్నీ ఆన్ టైమ్ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళేసరికి మా బావగారు రెడీగా ఉన్నారంట. పిక్ చేసుకున్నారు. హ్యాపీగా ఇంటికెళ్ళిపోయారు. సో, వాళ్ళు లండన్ వరకు అనమాట. దుబాయ్ ట్రాన్సిస్ట్. ట్రాన్సిస్ట్‌లో కూడా వెహికల్ వచ్చి వాళ్ళని పిక్ చేసుకున్నారంట. హ్యాపీగా జరిగిపోయింది. స్మూత్‌గా జరిగిపోయిందని చెప్పారు. సో, ఇక్కడ ఫ్లైట్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నేను శ్రీకర్‌కి చూపిచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత అమ్మ నేను కూడా వచ్చుంటే బావుండేది అని చెప్పాడనమాట. అప్పుడు ఫ్లైట్ చూసిన తర్వాత. సో, ఇలా జరిగిపోయింది. మీలో ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. నేను నీలోఫర్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ షార్ట్స్ అయితే పెడతాను. అలాగే మీలో ఎవరైనా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ ఐడీ తోటి నాకు ఐడీ ఉంది. అక్కడ మీరు మాట్లాడొచ్చు. తీరా ఇంత చేసి హమ్మయ్య! రిలాక్స్ అయిపోయి మేమైతే వచ్చేసరికి మా కారేంటంటే నాన్ పార్కింగ్ జోన్‌లో పెట్టామంట. టో చేయడానికి రెడీగా ఉంది. యాక్చువల్‌గా వాలే ఇచ్చేస్తారు మా హస్బెండ్ ఎప్పుడు ఎయిర్‌పోర్ట్‌కొచ్చినా. బట్ అప్పుడు వాలే వాళ్ళు కనిపించలేదు. పిలిచినా, హార్న్ వేసినా ఎవరు రాలేదు. సరే లేట్ అయిపోతుంది మాకు బోర్డింగ్‌కి అన్నట్టుగా మేము అక్కడ అసలు బోర్డ్ పక్కనే ఉంది నో పార్కింగ్ జోన్ అని చూసుకోలేదనమాట. మేము వెళ్ళేసరికి జస్ట్ ఒక 3 మినిట్స్ గ్యాప్ టో రెడీగా ఉంది. వాళ్ళు టో చేసేస్తారు కదా! వెహికల్స్ అంతసేపుంటే. అది పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే షాక్ అయిపోయాను. అదేంటి అని చెప్పి ఇంకా వాళ్ళని బతిమలాడి అది ఇది అని చెప్పి అంటే ఈవెన్ ఒక 2 మినిట్స్ అటు ఇటు అయితే వాళ్ళు టో చేసేసారు. వెళ్ళి మనం తెచ్చుకోవచ్చులెండి. బట్ ఆ ప్రాసెస్ అంతా మనకు తెలీదు. కొత్త. మన కార్ ఎక్కడ పెట్టేసారో ఏంటి అని హడావిడి. కార్ డ్యామేజ్ అవుతదా? ఎలా ఉంటది? ఏంటి? అని చెప్పేసి సరే ఇంకా టెన్షన్ పడి వాళ్ళనైతే మాట్లాడుకొని ఫైనల్‌గా అయితే ఒక టోకెన్ మీద ఎంతో అమౌంట్ కట్టించుకున్నారు అఫీషియల్‌గానే. అంటే తీసుకొని ఫైనల్‌గా అయితే కార్ ఇచ్చారనమాట. ఆహ్,
హడావిడి అయిపోయింది అనే విషయం కూడా. బట్ అదర్‌వైజ్ మిగతా అంతా బానే జరిగింది. ఇవి కూడా మనకి షాక్ ట్రీట్‌మెంట్‌లనమాట. నెక్స్ట్ టైమ్ అలా జరగకుండా ఉండడానికి. సో, ఇప్పటి వరకు మాకు తెలీదు మా కారు టో చేయడానికి రెడీగా ఉందని. అక్కడ ఉన్నప్పుడు నేను చూసాను గానీ, బట్ మా కారే టో చేస్తున్నారని నేను అనుకోలేదనమాట. సో, ఇక్కడ చూస్తే మీకు ఐడియా ఉంటది. జస్ట్ అది మనకి హ్యాంగ్ చేస్తారు కదా! హ్యాంగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, చెప్పాము ఇట్లా పేరెంట్స్ ఇట్లా మా బ్రదర్ దగ్గరికెళ్తున్నారు. నాకు లేట్ అయిపోతుంది. ఫస్ట్ టైమ్ ఫ్లై చేస్తున్నారు. వాళ్ళు టెన్షన్ పడకూడదని చెప్పి నేను ఇలా వెళ్ళాను అది ఇది అని చెప్పారు మా హస్బెండ్. సరే మనీ కట్టించుకొని అయితే ఇచ్చేసారు. ఇంకా మా అత్తయ్య, మావయ్య కొన్ని ఫోటోస్ అయితే పంపించారు. పైకి వెళ్ళిన తర్వాత అంటే ఫ్లైట్ అంతా ఎక్కిన తర్వాత బావుందని చెప్పారు. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, ఆ రోజు వీకెండ్ మంచి ట్రాఫిక్‌గానే ఉంది గానీ, బట్ ఎందుకో హైదరాబాద్ సిటీలోంచి రావాలనిపించింది. సిటీలోంచి అయితే వచ్చాము. ఇంకా ఇంటికి కూడా వచ్చేసామనమాట. మేమొచ్చేసరికి శ్రీకర్ లేచాడంట జస్ట్ అప్పుడే. "ఇప్పుడే లేచానమ్మా" అనైతే చెప్పాడు. సో, ఇదే ఈ వీడియో అయితే ఇలా జరిగిపోయింది హ్యాపీగా. సో, ఇంకా మేము ఇంటికొచ్చేసరికి వాళ్ళు కొన్ని వీడియోలు, ఫోటోలు అయితే పంపించారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాతో మాట్లాడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయొచ్చు. Thank you so much for watching. Pallavi signing off. Love you all. Bye bye.